ప్రస్తుతం కూడా టీడీపీ ఏదైతే కూటమి ప్రభుత్వం కూడా మనం చూస్తూనే ఉన్నాము. సో ఇప్పుడు ఏ విధంగా ఉంది? అయితే అప్పుడు ఉన్నటువంటి క్రైమ్ రేట్ ఎట్లా ఉందంటే ఏం చెప్తారు సార్? అంటే 2 ప్రభుత్వాలని కంపేర్ చేసి చూసుకుంటే, ఏ ప్రభుత్వంలో జరిగినటువంటి క్రైమ్ రేట్‌కి అంటే జనాలు ఎక్కువ భయాందోళనకి గురైనటువంటి ఆహ్, క్రైమ్ పర్సెంటేజ్ అంటే ఏ ప్రభుత్వ హయాంలో ఎక్కువ జరిగిందంటే ఏం చెప్తారు సార్? భాను, మీకు అట్లాగే వోల్గా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను న్యాయవాదిగా కొన్ని విషయాలు చెప్పాలి. ఎందుకంటే సమాజం ఉన్నంతసేపు నేరాలు ఉండకుండా నేరరహిత సమాజం తక్కువ కష్టం చేయొచ్చు. స్వీడన్, డెన్మార్క్ కొన్ని దేశాలలో ఈ క్రైమ్ రేటు కేసు రిజిస్టర్ అయితే వింత. మేము ఎప్పుడు జర్నలిస్ట్ గా అంటుంటాం, మనిషి పులిని కరిస్తే వార్త, పులి మనిషిని కరిస్తే వార్త కాదు. ఎట్లా కరుస్తుంది పులి, కానీ మనిషి పోయి పులిని కరిచింది అనుకోండి అది వార్త. ఇటీవల ఒక రీల్ చూశాను నేను. బాగా తాగిన వ్యక్తి సింహం దగ్గర పోయి నిలబడ్డాడు ధైర్యంగా. దాని ధైర్యం వచ్చేసి తాగిన తర్వాత ఏం తెలవలేదు. ఆ సింహమే తోక ముడుచుకుని వెళ్ళిపోయింది. ఎందుకు వీడెవడో ఉన్నట్టు నన్ను ఎదురిస్తున్నాడని చెప్పి. అంటే అట్లా ఇక్కడ ఏమైందంటే రాజు కంటే మొండివాడు బలం. ఎప్పుడు కూడా ఏ రాజ్యాల్లో, రామరాజ్యాల్లో కూడా నేరాలు జరిగినాయి కదా, చూసాం కదా మనం. రామరాజ్యంలో కూడా ఒక దాఖలా అయినా తన భార్యను కొడుతూ, నేను రాముడు అటువంటి మంచివాడిని కాదు, నీ సంగతి ఏందని అడిగింది. అంటే అప్పుడు నేరం ఉన్నట్టే. రామరాజ్యంలో కూడా నేరాలు ఉన్నాయి అనుకుంటే ఎక్కడైనా ఉంటాయి. రాజ్యం అన్నప్పుడు నేరాలు ఉంటాయి. ఇప్పుడు ఆధునిక కాలంలో కొన్ని దేశాలు చెప్తున్న నేరరహిత సమాజం అయిపోతున్నారు. అక్కడ సంపద సృష్టించుకోవడం, అందరూ కలిసిమెలిసి ఉండడం, దానివల్ల తక్కువ అవుతుంది. కానీ అస్సలు నేరాలు లేని సమాజం ఉంటుంది. ఇది బేస్. రెండోది ఏంటంటే, నేను ఇప్పుడు మీరు ఇచ్చిన 10 నిమిషాల్లోనే చూస్తే బ్రిటిష్ రాజ్యం కాలంలో నేరాలకు స్వాతంత్ర భారతదేశం నేరాలు పెరిగినాయి కానీ తక్కువ కాలేదు. కానీ అన్ని నేరాలు పెరిగినాయి. ఉదాహరణ గతంలో మనం మధ్యప్రదేశ్ అట్లా పోతుంటే మీకు ట్రైన్లో, నా చిన్న 67 ఏళ్ళు కనుక చిన్నప్పుడు మన రైల్లో ప్రయాణం చేస్తుంటే మధ్యప్రదేశ్ దాటగానే చెంబల్లో ఆయన ఉంటే కదా, చెంబల్లో మన పూలందేవి దోచుకునేవాడు. రైల్లో ఎక్కి దోచుకునేవాడు. 53లో ఆ దోపిడీల సంఖ్య పెరిగి ఉండే. కానీ మెల్లమెల్లగా ఇప్పుడు అంత లేవు. అంటే నేరాలు కొత్తగా వైట్ కాలర్ నేరాలు మొదలైన తర్వాత ఈ దోపిడీలు, దొంగతనాలు అనేది నేరాలు ఇంకో రకంగా మారినాయి కదా. ఇప్పుడు కూడా అంటే నేను అక్కడికి వచ్చే ముందు బేస్ లైన్ చెప్తే మనకు ప్రజలకు అర్థం అవుతాయి. ఎట్లా, ఉదాహరణకు దొంగతనంకి వచ్చిన వాడు గతంలో ఏం చేసేవాడు అంటే ఒక కన్నం వేసి గోడ లోపలికి వచ్చి వాళ్ళందరూ నిద్రపోతున్నప్పుడు దొంగతనం చేసేవాడు. కానీ మా ఊళ్ళో ఒక దొంగతనం జరిగింది. ఎట్లా, కన్నం వేసుడు కాదు, డైరెక్ట్ గా తలుపులు కొట్టిండు, లోపలికి వచ్చేసిండు, బెదిరించిండు, దోచుకొని పోయిండు. రెండో మార్గం. మూడోది ఎట్లుంటదంటే, వాడు దోచుకోవడానికి వచ్చిన వాడు దోచుకొని పోకుండా ఆ ఇంట్లో అమ్మాయి, వాళ్ళని మంచి అమ్మాయి కనపడితే రేప్ చేయడం, వాళ్ళు ఎదిరిస్తే వాళ్ళని చంపడం, ఇది కూడా చేస్తారు. మీరు శివారు ప్రాంతాల్లో ఉన్న దానిలో మీరు చూస్తే ఫామ్ హౌస్లలో జరుగుతుంది. వాడు దోపిడీ కోసం వస్తాడు, దొంగతనం కోసం వస్తాడు. దోపిడీ దొంగతనం కంటే ఎక్కువ నేరం చేసిపోతాడు. చంపడం అనే ఉద్దేశం కాదు, ప్రతిఘటించడం. అంటే ఈ నేరాలు అనేది సీక్వెన్స్ ఎట్లా ఉంటాయి? మొదలు వచ్చింది దొంగతనానికి, దొంగతనం బయటపడితే ఏం చేస్తాడు? చంపేస్తాడు, గుర్తుపడతారేమో, ఇట్లాంటి నేరాలు జరుగుతాయి. కానీ నేరాలని ఆగవు, నేరాలు జరుగుతూనే ఉంటాయి. క్రైమ్ రేట్ పెరుగుతుంది, తగ్గుతుంది. కొన్ని నేరాలు పెరుగుతాయి, కొన్ని నేరాలు తగ్గుతాయి. భౌతిక దాడులు అనేటివి ఇప్పుడు నేను చెప్పిన ఇట్లాంటి దాడులు తగ్గినాయి అంటున్నాను. భౌతిక దాడులు పెరిగినాయి. అట్లాగే సెక్స్ మనకి ఏమంటారు, మన ఇట్లాంటి నేరాలు పెరిగినాయి. సెక్స్ నేరాలు పెరిగినాయి. ఆడపిల్లల పట్ల నేరాలు పెరిగినాయి. ఇట్లాంటివన్నీ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కి వస్తాను. ఆంధ్రప్రదేశ్ లో 2013 నుంచి 12 నుంచి లెక్కలు ఉన్నాయి. 2012లో 1,25,000 కేసులు మాత్రమే నమోదైంది ఆంధ్రప్రదేశ్ లో. కానీ 2013కి వచ్చిన కల్లా అది 1,85,000 వచ్చింది. 2014 వచ్చిన కల్లా 2,05,000 వచ్చింది. ఎందుకు మనం లెక్క చెప్పకుండా నేను అడ్వకేట్ ఏదో వేగంగా మాట్లాడితే బాగున్నది కనుక. అంటే ఏమైంది, 2012-13లో ఈ ఆంధ్రప్రదేశ్ విభజన కాలే, అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నది, దాన్ని చెప్తున్నాను. తర్వాతకు వచ్చే కల్లా ఏమైందంటే, ఇప్పుడు 2014 నుంచి చూస్తే ప్రతి సంవత్సరం నేరాల రేటు పెరుగుతుంది, కానీ ఓదాల తగ్గుతుంది, ఓదాలు పెరుగుతుంది. పోలీసు రిపోర్ట్ ప్రకారమే చెప్తున్నారు. ఆ 2014 నుంచి 19 దాకా ఏంటంటే కేసులు రిజిస్టర్ ఎక్కువైనప్పుడు, అంటే ఇప్పుడు నిష్పక్షపాతంగా ప్రభుత్వం పనిచేసింది అనుకున్నాం, అప్పుడు ఏమవుద్ది అంటే కేసులు పెట్టబడి. ఇప్పుడు మీరు బాధితులుగా మనం పోలీస్ స్టేషన్ పోయినాం, పోగానే ప్రభుత్వం నిష్పక్షపాతంగా ఉంటే కేసు పెడతారు. వాడు బాధితుల తరఫున ఉండి పలానా వాడు నన్ను రేప్ చేసిండు, పలానా వాడు నన్ను హింసించిండు, పలానా వాడు నన్ను బాధిస్తున్నాడు అంటే కేసు కడతారు, అంటే ఎఫ్ఐఆర్ కడతారు. అప్పుడు ఏమైతే నేరాల సంఖ్య ఎక్కువ అనిపిస్తుంది. కొన్ని దుర్మార్గ పాలనలో అసలు వాడు ఎఫ్ఐఆర్ కట్టడం అనుకోండి, అప్పుడు నేరాల సంఖ్య తక్కువ అవుతుంది ఆటోమేటిక్. నేను 2014 నుంచి 19 దాకా టీడీపీ హయాంలో కొంతవరకు నా అంచనా ప్రకారం కొంతవరకు నేరాల సంఖ్య పెరగడానికి కూడా కారణం ఏంటంటే ఈ రిజిస్టర్ అయిన నేరాలు పెరిగినాయి.
2019 నుంచి బాధితుడు పోలీస్ స్టేషన్ పోయినా పట్టించుకునే వాళ్ళు లేడనుకోండి, అప్పుడు నేరాల సంఖ్య రిజిస్టర్ కాదు కదా అక్కడ. అంతే. అందుకనే పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్ అయిన నేరాలు ఒక రకంగా ఉంటే, సమాజంలో జరుగుతున్న నేరాలు ఇంకో రకంగా ఉంటాయి. అందుకని బాధితుడు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఒక ఫిర్యాదు దాఖలు చేసి ఆ ఫిర్యాదు చేయించుకుంటే నమ్మకం ఉంటే పోలీస్ స్టేషన్ పోతాడు, లేకపోతే పోడు కదా. అందుకని వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏమైందంటే నేరాల సంఖ్య ఏం తక్కువ కాలేదు, ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది, అప్పుడు కూడా పెరిగినాయి. కానీ పెరగాల్సినంత పెరగలేదు. అంటే సంఖ్య నమోదు ఏదైతే పోలీస్ స్టేషన్ నమోదు అనేది 2014 నుంచి 19 దాకా ఏవైతే నేరాల సంఖ్య ఉన్నదో వాటికంటే పెరిగినా కూడా పెరగాల్సినంత పెరగలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ న్యాయం చట్టం కొంచెం పనిచేయలేదని ఒక ఆరోపణ ఉంది. అందుకని నేను మొత్తం 10 ఏళ్ల లెక్కలు టకటక చూస్తే నాకు అర్థమైంది. రెండోది ఏంటంటే 2019 నుంచి 2024 దాకా మనం పోలీస్ స్టేషన్ పోయిన దానికన్నా కాంప్రమైజ్ ఊరుకుందాం నాకు ఎందుకు అనే పరిస్థితి. అంతకుముందు తెలుగుదేశంలో గుండాయిజం లేదా ఉన్నది, తెలుగుదేశంలో వస్తాను నేను 2014 నుంచి 19 దాకా జరుగుతాను. ఉదాహరణకు చింతపల్లి ప్రభాకర్ అని ఒక ఎమ్మెల్యే ఉంటాడు. ఆయన ఏం చేసిండు, వనజాక్ష అనే ఎమ్మెల్యేలు మన తహసీల్దార్ను మోతు బాటలు తిట్టిండు. ఏది ఇసుక అక్రమ రవాణా చేస్తున్నట్టే అక్కడికి పోతే క్వారీ దగ్గరికి పోతే ఇష్టపడి తిట్టిండు, వెళ్ళగొట్టిండు అక్కడి నుంచి. మరి అది నేరం ఇప్పటిదాకా దాన్ని రుజువు కాలే ఏం కాలే చూసినాం కదా. అంటే టీడీపీ హయాంలో కూడా రాజకీయ నాయకులు ఇష్టారీతిగా ప్రవర్తించుంటూ ఏది పడితే అది మాట్లాడిను, ఏది పడితే అది కేసులు రిజిస్టర్ కాలే వాళ్ళ మీద మరి కదా. రిజిస్టర్ అయినా కూడా ఇప్పటిదాకా తెగలేదు కనుక నేరాలు సంఖ్య తక్కువ ఉన్నట్ట లేదు కదా. అట్లాంటి జరిగినాయి. రాజకీయ ప్రమేయంతో రాజకీయంగా మేము అధికారంలో ఉన్నామని అధికారులను బెదిరించడం కానీ, లేకుంటే రాజకీయ నాయకులు ఇతర వాళ్ళని కిడ్నాప్ చేయడం కానీ ఇవాళ జరిగిన క్రమంలో 2014 నుంచి 19 దాకా ఏం తీసుకోలేదు, 2019 నుంచి ఇప్పటిదాకా కూడా ఏం తీసుకో పెరుగుతున్నాయి. ఇక కొన్నిసార్లు 2019 నుంచి ఇప్పటిదాకా పెరుగుతున్న నేరాల్లో బాగా జరిగింది ఏంటంటే చాలా వరకు వ్యక్తి మీద దాడులు, భౌతిక దాడులు పెరిగినాయి 2019 నుంచి 24 వరకు. అట్లానే ఆ వ్యక్తిని అసాసినేషన్ చేయడం అంటే బాడీ షేమింగ్ కానీ, లేకపోతే కుటుంబ వాళ్ళని రచ్చగిడ్చడం కానీ, ఇది 2014 నుంచి 19 నుంచి 24 వరకు ఎక్కువైంది. అసెంబ్లీ సాక్షిగానే చూశాను కదా, భువనేశ్వర్ గారి లోకేష్ పుట్టుక గురించి మాట్లాడటం. ఇది దేశవ్యాప్తంగా ఉందాం, నేను ఆంధ్రప్రదేశ్ పరిమితం అవలేదు. ఇప్పుడు ఉదాహరణ చూసుకుంటే మనకు ఉత్తరప్రదేశ్ లో భౌతిక దాడులు ఎక్కువ ఉన్నాయట, ఢిల్లీలో నేరాల సంఖ్య అన్ని నగరాల కంటే ఢిల్లీలో ఎక్కువ ఉన్నాయట నేరాలు. దీని కారణాలు కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో నేరాల సంఖ్య అంత బాగా పెరగకపోవడానికి ఏంటంటే పెద్ద నగరాలు లేవు, విశాఖపట్నం తప్ప. కానీ అదే దేశవ్యాప్తంగా బొంబాయి, చెన్నై, అట్లానే మనకు ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు ఇవి ఉన్నాయి కదా. ఇటువంటి దగ్గర నేరాల సంఖ్య పెరిగింది. ఎందుకంటే పెరుగుతున్నాయి అంటే నగరీకరణ ఎప్పుడు జరుగుతుందో అప్పుడు పక్కింటి వాడు కూడా తెలియకుండా మనం బతుకుతాం కదా. ఇప్పుడు గ్రామంలో కొత్త మనిషి రాగానే ఆ మనిషిని ఎట్టుపోతున్నావు బిడ్డ, ఎక్కడికి వచ్చినా ఏ ఊరి మీద అని అడుగుతాం. ఇది కొత్త మనిషి కనపడాలి గ్రామాల్లో. మీరు పట్టణాల్లో, నగరాల్లో మనం పక్కింటి వాడిని కూడా గుర్తుపట్టాం, మనం ఎదురుకింటి వాడిని కూడా గుర్తుపట్టాం మనం కదా. ఎందుకు అంటే ఎప్పుడైతే రహస్యంగా అంటే ఎదుటి వాడికి కూడా తెలియకుండా బతుకుతుంటాడో వాడు నేరం చేసి తప్పించుకుంటాడు కదా. ఉదాహరణకు హైదరాబాద్ స్ట్రీట్ నెంబర్ 8 లో ఒక పెద్ద కరడు కట్టిన నేరస్తుడు మా అపార్ట్మెంట్ 4 అపార్ట్మెంట్ అవతల ఉన్నాడు అని మాకు ఎప్పుడు తెలిసింది, బాంబే బ్లాస్ట్ లో అది మన అప్పుడు మన గోకుల్ చాట్ దాంట్లో మాకు ఎప్పుడు తెలిసింది అంటే ఒక 6 నెలల తర్వాత ఎంక్వైరీ చేసి తెలిసింది. అంటే కరడు కట్టిన నేరస్తుడు మా దగ్గరే ఉన్నాడు అంటే మరి ఎవరు తెలియదు కదా. రెండు తీసుకుని ఉండిపోయింది. ఇక్కడ కూడా ఏంటంటే నేరాలు 2 రకాలు, రాజకీయ నేరాలు, సామాజిక నేరాలు. సామాజిక నేరాల్లో రాజకీయ ప్రమేయం ఉండదు. ఇప్పుడు తెలిసిన మనుషులే రేపు చేస్తుంటారు, తెలిసిన మనుషులే మోసం చేస్తుంటారు, ఇది సామాజిక నేరం. కానీ రాజకీయ నేరాలు అంటే రాజకీయ నాయకుల మీద దాడులు కానీ, అధికారుల మీద దాడులు కానీ, ఇది రాజకీయ నేరాలు. రాజకీయ నేరాల సంఖ్య పెరిగిందేమో వైసీపీ హయాంలో, కానీ రిజిస్టర్ కానీ గమనించింది ఏంటంటే వైసీపీ హయాంలో రాజకీయ నేరాల సంఖ్య పెరిగింది, కానీ కేసు రిజిస్టర్ అయితే లెక్కకు వస్తుంది కదా, లేకుంటే రాదు కదా. కనుక తనినా, కొట్టినా, చంపినా మనం చూసాం. సుధాకర్ అంటే ఆయన మన మాస్క్ కోసం అడిగితే డాక్టర్ సుధాకర్ గారిని షురోమిండన్ నుంచి చంపేశారు ఆయన కదా, చచ్చిపోయినారు. అట్లా మనకు అంతకుముందు చూసుకుంటే మనకు ఒక రేప్ కేసు ఆయేష కేసులో మనకు సత్యరాజు ఆ పిల్లగాని పేరు జ్ఞాపకం వస్తుంది, ఆయన జైల్లో ఉన్నాడు, తర్వాత నిర్దోషిగా బయటపడ్డాడు. అంటే అన్ని రోజులు జైలు ఉన్నప్పుడు ఎవరు కట్టియాలి డబ్బులు కదా, అన్ని రోజులు జైలు నుండి ఎవరు శిక్ష అనుభవించాలి దానికి. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇట్లాంటి నేరాలు జరుగుతుంటాయి, సామాజిక నేరాలలో ఇట్లాంటివి ఉంటాయి. కానీ రాజకీయ నేరాలలో బెదిరింపు ఉంటది కనుక ధైర్యంగా చంద్రబాబు నాయుడు గారికో, జగన్మోహన్ రెడ్డి గారికో, లేకుంటే ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకో వ్యతిరేకంగా పోయి పోలీస్ స్టేషన్ లో ఇచ్చేంత దమ్ము ఎవరికైనా ఉంటుందా? ఉండదు కదా. అప్పుడు ఏమైతే నేరాలు తక్కువ అనిపిస్తుంటాయి, కానీ ఒరిజినల్ నేరాలు జరుగుతాయి. కానీ దాన్ని ఎంక్వైరీ చేసినా మనకు న్యాయం జరిగింది అనుకున్నప్పుడు పోకుండా ఊరుకుంటే ఉత్తమం కదా ఉత్తమం కాదు అనుకుంటాం. కనుక కోడికత్తి కేసులో చూసాం మనం ఏం జరిగిందో, అరెస్ట్ చేసినారు,
ఏం చేయలేదు కాదు వట్టిది అయిపోయింది. అందుకని ఇట్లాంటి అన్ని కేసులు చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే నేరాల సంఖ్య మామూలుగా పెరుగుతున్నప్పటి సామాజిక నేరాల సంఖ్య ఎట్లా ఉంటది, ఈ దోపిడీ దొంగతనాలు కూడా భౌతిక దోపిడీ కంటే సామాజిక మనకి ఏమంటారు దీన్ని ఆన్లైన్ దోపిడీ ఎక్కువైంది. ఇది పెద్దదంట. అంటే మనకు సైబర్ నేరాలు అంటాం కదా, సైబర్ క్రైమ్స్, వైట్ కాలర్ పెరిగినాయి. ఇవి బాగా పెరిగినాయి. అయితే సైబర్ క్రైమ్స్ వైట్ కాలర్ క్రైమ్స్ పట్టుబడినోడు దొరికితే దొంగ లేకపోతే దొర కదా. ఇప్పుడు ఉదాహరణ సైబర్ నేరం అంటే చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చిక్కిండు కదా, అవును అరెస్ట్ చూసాం అయింది, అది. 53 రోజులు జైల్లో ఉన్నాడు. అది వైట్ కాలర్ నేరం అంటారు. అంటే డబ్బులు తిరిగి అక్కడికి వచ్చాయి. మళ్ళీ ఆ అవును. కేసు ఏమైందో తర్వాత అయింది. కానీ అది వైట్ కాలర్ నేరం అంటారు దాన్ని. కానీ హత్యలు, దోపిడీలు, దొమ్మిలు మనకు కనపడుతుండే స్పష్టంగా. అట్లాగే యాసిడ్ దాడులు కూడా, మహిళలపై అత్యాచారాలు ఇవి చాలా పెరిగినాయి. దీనికి కూడా కారణం ఏమంటున్నారు అంటే ఇప్పుడు ఒక ప్రభుత్వాన్ని విమర్శించి ఒక ప్రభుత్వాన్ని దించడం కాదు, ప్రజలు నిర్ణయిస్తారు దానికి. దీనిలో ఏమైందంటే యువత పక్కదారి బట్టి మాదక ద్రవ్యాలకు అలవాటు పడి, ముఖ్యంగా ఇది బాగా ఆడవాళ్ళు వినపడుతున్నటువంటి ఇప్పుడు. మాదక ద్రవ్యాలు, మన ధూమపానం, ఇట్లాంటి సెక్స్ నేరాలు కూడా. అంటే ఆడవాళ్ళు కూడా మగవాళ్ళకి సహకరించి మిత్రులతో మోసం చేసి ఒక అమ్మాయిని తీసుకెళ్లి ఆ స్నేహితులకు అప్పచెప్పిన సందర్భాలు చూసాం. అంటే అవును చూసాం. సిగ్గుగా మాట్లాడుకోవాలి, జరుగుతుంది అది. అటువంటిది ఏమైంది, తన స్నేహితులందరినీ తీసుకు చేసిన సందర్భాలు చూసినాయి. యాసిడ్ దాడులు చూసాం. ఇన్స్టాంట్ జస్టిస్ కావాలనే పరిస్థితి ప్రజలకు వచ్చింది. ఏది ఎన్కౌంటర్లు చేసి చంపేయండి వాళ్ళని అనే సంగతి వచ్చింది కదా. అంటే ఎప్పుడైతే న్యాయం సకాలంలో అందదో కేసులు రిజిస్ట్రేషన్ తక్కువ ఉంటుంది, రిజిస్ట్రేషన్ అయిన కేసులు కూడా పరిష్కారం కావు. అందుకని ఈ 10 ఏళ్లుగా నేను చూస్తే నేరాల సంఖ్య ఎగుడు దిగుడుగా ఉంది, అటు ఇటుగా ఉన్నది. ఆ నేరాలు కూడా ఎటువంటి నేరాలు పెరిగినాయి, ఎటువంటి నేరాలు తగ్గినాయి కూడా నేను చెప్పగలుగుతాను. అవును. కానీ ఓవరాల్ రాజకీయ నేరాల సంఖ్య పెరిగింది కానీ ఇక్కడ చూపించబట్టలేదు. అట్లాంటి దాడులు, భౌతిక దాడులు కూడా పెద్ద ఎత్తున పెరిగినాయి.